యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. మీరు యోర్దానును నీళ్ళ దరికి వచ్చి యోర్దానులో నిలువడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించను. ఈరోజు దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు ఏంటిదంటే, మీ ప్రయత్నాలు కాదు, మీ కష్టపడటం కాదు. చూడండి, దేవుని మెప్పించడానికి మనం అనేక మంది చెమటోడుస్తూ ఉంటాము. చాలా మంది పరిచర్యలో కూడా దేవుని మెప్పించడానికి ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మీ వ్యక్తిగత జీవితంలో కూడా, నేను ఉపవాసం ఉంటే, నేను నా కడుపు మార్చుకుంటే, నేను 7 దినాలు ఉపవాసం ఉంటే దేవుడి హృదయం కదిలించబడుతుందేమో అని చాలామంది ఏదో స్వార్థపూర్వకంగా ఉపవాసం ఉంటున్నారు. అందుకనే ప్రతిఫలం లేదు. ఎంతోమంది ఇది చేస్తే దేవుడు మెచ్చుకుంటాడేమో. వీఆర్ ఆల్వేస్ ట్రయింగ్ టు ప్లీజ్ గాడ్, ఇది చేస్తే దేవుని మెప్పించవచ్చు, ఇది చేస్తే మెప్పించవచ్చు, అది చేస్తే మెప్పించవచ్చు. దేవుని ఆలయానికి వస్తే దేవుడు మెచ్చుతాడేమో. దేవుడు కోరేది ఏంటి తెలుసా? విరిగి నలిగిన హృదయం, హృదయానుసారమైన బ్రతుకు, దేవుని హృదయానుసారమైన బ్రతుకు, దేవునికి ఇష్టమైన ప్రవర్తన, దేవునికి ఇష్టమైన చూపులు, దేవునికి ఇష్టమైన మాటలు, దేవునికి ఇష్టమైన లైఫ్ స్టైల్, జీవన శైలి, అది కోరుతున్నాడు దేవుడు. అది దాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చాలామంది మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. వీఆర్ ట్రయింగ్ సో హార్డ్ టు ప్లీజ్ గాడ్. ఇది చేస్తే దేవుడు మెచ్చుతాడు, ఇది చేస్తే మెచ్చుతాడని. కానీ దేవుడు అంటున్నాడు, రెస్ట్ 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 ఇన్ నోయింగ్ దట్ ఐ యామ్ ఫర్ యూ. నేను మీతో ఉన్నానని, నేను మీ పక్షాన ఉన్నానని మీరు విశ్రాంతి తీసుకోండి. ఈ మధ్య అమెరికా లాంటి దేశాల్లో, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో మొట్టమొదటి వ్యాధి ఏంటిది అని అంటే యాంగ్జైటీ, ఆందోళన. చీటికి మాటికి ఓవర్ యాంగ్జైటీ డిజార్డర్స్ అని ఎంత అసలు క్యాన్సర్ని కూడా దాటిపోయింది. అంత పెద్ద ప్రాబ్లంగా, సమస్యగా మారిపోయింది అటువంటి దేశాల్లో. ఎందుకు అని అంటే, చీటికి మాటికి కలవరపడటం, ఆందోళన పడటము, ఇది చేస్తే దేవుడు మెచ్చుతాడా, అది చేస్తాడు. లేకపోతే వారి విషయంలో, వారి జీవిత విషయంలో, వారి కుటుంబ విషయంలో, వారి వృత్తి విషయాల్లో అనేక మంది ఆందోళన పడుతున్నారు. కాబట్టి అది ఒక డిసార్డర్గా, ఒక వ్యాధిగా మారి ఈరోజు చాలామంది మాకు ప్రేయర్ రిక్వెస్ట్ కూడా పెడుతున్నారు. ఏంటిదంటే, యాంగ్జైటీ ఉందన్న, గాడ్ ఇస్ సేయింగ్ యు రెస్ట్ ఇన్ మీ. నాలో విశ్రాంతి తీసుకో, నాలో విశ్రాంతి. ఏంటి ఆ విశ్రాంతి అని అంటే, నేను మీ పక్షాన నిలబడ్డాను. ఐ ఆమ్ స్టాండింగ్ ఫర్ యూ, ఐ ఆమ్ స్టాండింగ్ బిసైడ్ యూ, ఐ విల్ బీ దేర్ ఫర్ యూ. యెహోషువ తోటి దేవుడు చెప్పారు. మరొకసారి ఆ వచనం మనమందరం కలిసి చదువుతామండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనము. మీరు యోర్దాను నీళ్ళ దగ్గరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. నిలబడండి అంటే రెస్ట్, స్టే దేర్, డోంట్ ట్రై టూ మెనీ యాక్టివిటీస్, టూ మెనీ ఎఫర్ట్స్. ఆ రోజు పేతురు కూడా ఎంతగానో ప్రయాసపడుతున్నాడంట. సింపుల్గా చెప్పాలంటే, దేవుడు పేతురు ఎగ్జాంపుల్ మనకిచ్చాడు. ఉదాహరణకి ఏంటిదంటే, రాత్రంతా శ్రమ పడుతున్నాడు, రాత్రంతా చెమటోడుస్తున్నాడు. దేవా, ఒక్క చేప రావట్లేదు అయ్యా, ఒక్క చేప రావట్లేదు. రాత్రి ఎన్నో చేపలు, ఎన్నోసార్లు వలలు వేశాడు, తీశాడు, ఒక్కటి కూడా రాలేదు. హీ ట్రై టు డూ ఇట్ ఇన్ హిస్ ఓన్ స్ట్రెంగ్త్. ఈరోజు మనం కూడా దేవుని మెచ్చడానికి, దేవుని మెప్పించడానికి, దేవుని సంతోషపెట్టడానికి, లేకపోతే మన జీవితంలో మనం ముందుకు వెళ్ళడానికి, మన పరిచర్యలో మనం గొప్ప స్థానంలో రావడానికి, మన మినిస్ట్రీస్లో మనం ముందుకు వెళ్ళటానికి, లేకపోతే మీరు ఏదో ప్రయత్నాలతోటి నేను టాప్లో ఉండాలని మీ ప్రయత్నాలు ఎంతగానో చేస్తున్నారు. గుడ్, హార్డ్ వర్క్ ఇస్ గుడ్. కానీ దేవుడు అంటున్నాడు, కేవలం మీ శక్తి కాదు, మీ బలము కాదు, నా ఆత్మ ద్వారా తప్ప అది జరగదు. ఆ రోజు పేతురు కూడా ఎంతగానో చెమటోడ్చాడు. ఈరోజు మనలాగా చెమటోడుస్తున్నాం. దేవా, కుటుంబాన్ని లాగుతా ఉన్నాము, భర్తని ఎలాగ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తున్నాం. గుడ్, యూర్ ట్రైయింగ్. కానీ కేవలము మన శరీరానుసారులుగా చేసినప్పుడు కొద్ది మటుకు మనకి జయం ఉంటుందేమో, కొన్ని రోజుల వరకు, కొన్ని నెలల వరకు ఉంటుంది. కానీ లాగగా ఆ తీగ తెగిపోతుంది. ఎందుకంటే సాచ్యురేషన్ పాయింట్ అని ఉంటుంది ప్రతి ఒక్కరికి, తట్టుకునే శక్తి. ఆ తట్టుకునే శక్తి, నేను ఎంతగా ప్రేమించినా నేను తిరిగి నాకు రావట్లేదే, నేను ఎంతగా సహించినా నాకు తిరిగి అటువంటి ప్రేమ నాకు కనపడట్లేదే, నేను ఎంతగా క్షమించినా మనసు మార్చుకోవట్లేదే, జీవితాన్ని మార్చుకోవట్లేదే అని తట్టుకునే శక్తి తగ్గిపోయి ఏం చేస్తామంటే, we come to a point of giving up, ఇంక వదిలేస్తాం. అటువంటి పాయింట్లో అందుకనే మనం శరీర క్రియలతోటి చేసినట్లయితే there's always a point of giving up. కానీ దేవుని ఆత్మ ద్వారా చేస్తే ఆయన ఆత్మనే మనల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉంటాడంట. ఈరోజు మన కుటుంబాన్ని లాగాలని, మన భక్తి జీవితాన్ని కూడా లాగాలని, మన ఉద్యోగాన్ని లాగాలని, మనము టాప్ మోస్ట్లో ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, రెస్ట్, డోంట్ థింక్ టూ మచ్, డోంట్ పుట్ టూ మచ్ ఎఫర్ట్స్.
ఎక్కువగా కష్టపడి ఆ రోజు పేతులాగా ఈడ్చుకుంటూ ఎంతగానో బాధపడుతూ ఎంతో శ్రమ పడుతూ ఆయన బలమంతా పోయిందంట, ఆయన శక్తి అంతా పోయిందంట, అలసిపోయాడంట. ఈరోజు అలసిపోయిన పరిస్థితిలో మనం ఉన్నాం. ఇంకెంత కాలము అని అలసిపోయాము, ఇంకెంత చేయాలి అని అలసిపోయి ఉన్నాము, ఇంకెంతగా సహించుకోవాలి అని అలసిపోయి ఉన్నాము. యేసు ప్రభు అంటాడు పేతురుతో, పేతురు ఏమన్నా పట్టావా చేపలు అంటే, ఏం లేదయ్యా, ఏం లేదు. ఒక్కటైనా పట్టావా? లేదయ్యా, ఐ హ్యావెంట్ గాట్ వన్ ఫిష్ ఆల్సో. దెన్ గాడ్ సెడ్, పుట్ ఆ నెట్ని, ఆ వలని రైట్ సైడ్ వేయి అని చెప్పాడు. అప్పుడు 153 ఫిషెస్ని, చేపల్ని పట్టాడంట. ఈరోజు మనం కూడా అనొచ్చు, నేను అదే చేశాను కదా, నేను సరిగ్గా ఉంది, ఇది కరెక్ట్ మార్గం అనేదే నేను చేశాను, బట్ వై డెంట్ ఐ గెట్ రిజల్ట్స్ అంటే, వితౌట్ గాడ్ వీ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ గుడ్ రిజల్ట్స్. దేవుడు లేకుండా, దేవుని సహాయం, ఆయన ఆత్మ సహాయం లేకుండా మనము ఎంత ప్రయత్నించినా మన ప్రయత్నాలన్నీ వ్యర్థమే. సో గాడ్ ఈజ్ ఆస్కింగ్, రెస్ట్ ఇన్ మీ. దేవుడు ఒక్క చిన్న మాట చెప్పాడు, ఒక్క చిన్న సలహా ఇచ్చాడు యేసు ప్రభు పేతురుకి, పుట్ ఇట్ ఆన్ యువర్ రైట్, పుట్ ఇట్ ఆన్ యువర్ రైట్. ఒక్క సలహా ఆ పరిస్థితిని మార్చేసింది. ఈరోజు దేవుని ఒక్క మాట మన జీవితాన్ని మారుస్తుంది. మనము కలవరంలో ఉన్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు, గజిబిజిలో ఉన్నప్పుడు, మన ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, మనం కష్టపడుతున్నప్పుడు, ప్రయాసపడుతున్నప్పుడు మనకి దేవుని స్వరం వినిపించదు. ఎందుకంటే వీఆర్ ట్రైంగ్ టు డూ ఇట్ ఇన్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్. మన సొంత శక్తితో చేయాలని ప్రయత్నిస్తున్నాం కాబట్టి చెమట కూడా వస్తున్నాం, ఎంతో కష్టపడుతున్నాం, బట్ నో రిజల్ట్స్. దెన్ గాడ్ ఈజ్ ఆస్కింగ్, జస్ట్ బీ స్టిల్. ఊరికే నిలబడు, ఊరికే విశ్రాంతి తీసుకో, నా స్వరాన్ని వినిపింపజేస్తా. ఒక్క మాట చెప్పాడు పేతురుకి యేసు ప్రభు, ఇదిగో పక్కన వేయి అన్నప్పుడు ఆశీర్వాదాన్ని చూశాడు. ఈరోజు ఆశీర్వాదం మన సొంత శక్తి వల్ల కాదు, మన సొంత ప్రయత్నాలు కాదు. యెహోవా ఇల్లు కట్టని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థము. యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల దాని కావలి కాయవారు ప్రయాసము. వారు నిద్ర లేకుండా ఎన్నో రాత్రులు ఎంతగానో కష్టపడుతూ అసలు నిద్ర వాళ్ళకి అంటకుండా ప్రయాసపడినప్పటికీ వెనకాల నుండి అపవాది వచ్చి దోచుకొని పోతానే అంటాడు. బికాజ్ ఇట్ ఈస్ ఓన్లీ త్రూ గాడ్ వీ హ్యావ్ బ్లెస్సింగ్. ఆయన ద్వారా తప్ప మనకు ఆశీర్వాదం లేదు, ఆయన ద్వారా తప్ప మనకి ప్రొటెక్షన్ లేదు, ఆయన ద్వారా తప్ప మనం ఈ లోకంలో ఏది కూడా సాధించలేము. Do you believe it? So God is saying, rest in me. Stop your activities, stop your efforts. Don't try to figure it out. ఏంటయ్యా దీని తర్వాత ఏంటి నా జీవితం, ఏంటి ఈ నెల తర్వాత ఏంటి నా జీవితం. చూడండి, చాలా మంది ప్లానింగ్ చేసుకుంటాం. ప్లానింగ్ ఇస్ వెరీ గుడ్. ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది, ఎందుకంటే ప్లాన్ లేని జీవితము విఫలం అయిపోతుంది. కానీ ప్లాన్ చేసిన ప్లాన్స్ని దేవుని దగ్గర తీసుకొచ్చి, ఇదిగో అన్నయ్యా నా ప్లాన్స్ ఇది, నా ఉద్దేశాలు ఇది, కానీ నీ చిత్తమే జరిగించు అని చెప్పగలుగుతామా? చాలామంది 2025 కల్లా నాకు వివాహం అవ్వాలి, పిల్లలు పుట్టాలి, 2025 కల్లా నేను ఆ దేశానికి వెళ్ళాలి, 20 అని టైం లిమిట్స్ ఇచ్చేసి మనం ప్లాన్ చేసుకొని వి ట్రై టు ఫిగర్ ఇట్ ఆల్ అవుట్. ఇదిగో ఇదంతా జరిగిపోవాలి అని అనుకుంటే అందుకే మనకు వస్తుంది ఏంటి తెలుసా? యాంగ్జైటీ. నేను ఇది అనుకున్నాను కానీ ఇది జరగట్లేదే, ఇది ప్లాన్ చేస్తాను ఇది జరగట్లేదే, అందుకనే ఆందోళన, అందుకనే కలవరము, అందుకనే ఈ బాధ, ఈ అలజడి, గజిబిజి. దట్ ఈస్ వై గాడ్ ఈస్ సేయింగ్, రెస్ట్ ఇన్ మీ. నా సలహా తీసుకో, నా ఆత్మ ద్వారా నడిపింపబడు, నా ఆత్మ సహాయాన్ని కోరు. నేను నీకు ఇచ్చిన ఒక్క సలహా, నేను చూపించే నీకు ఒక్క మార్గము, నేను తెరిచిన ఒక్క తలుపు మన జీవితాన్ని మార్చేస్తుంది. సో గాడ్ ఈజ్ ఆస్కింగ్ us to rest. ఈరోజు అలజడితో, యాంగ్జైటీతో వచ్చి ఉన్నారేమో, దేవుడు అంటున్నాడు విశ్రాంతి తీసుకో, నాలో విశ్రాంతి తీసుకో. See, when we try to go ahead of God, దేవుని కంటే ముందుగా, దేవుడు చెప్పిన దానికంటే ముందుగా నేనే వెళ్తాను, నేనే ప్రయత్నిస్తాను, నేనే జరిగిస్తానంటే దేవుడు ఇంకేం చేయడు. నువ్వే చేసుకో అంటాడు, నువ్వే చేసుకో, నువ్వే బ్రతుకు అని అంటాడు. కానీ దేవుడు చెప్పినప్పుడు, దేవుడు లోబడమన్నప్పుడు, దేవుడు ఊరికే నిలిచి చూడమన్నప్పుడు, ఇక్కడ నిలబడి ఇక్కడ నుండి కదలద్దు, ఈ ఇంట్లోనే ఉండు, ఈ ఇంట్లో నుండి కదలద్దు, ఈ పరిచర్యలోనే ఉండు, ఈ పరిచర్యలోనే ఉండు, నేను చెప్పేంత వరకు ఈ పరిచర్యలోనే ఉండు అన్నప్పుడు మనం అంటాము, ఈ పరిచర్య కాదు, ఆ పరిచర్యకి వెళ్దాం, ఈ సేవ కాదు, నేను ఐఎమ్ బెటర్ ఫర్ దాట్, ఐఎమ్ మోర్ క్వాలిఫైడ్ ఫర్ దాట్. ఈ ఉద్యోగంలోనే ఉండు అంటే ఐఎమ్ ఓవర్ క్వాలిఫైడ్ ఫర్ దిస్ జాబ్ అని అంటూ ఉంటాం కదా. నాకు ఉన్న క్వాలిఫికేషన్స్ ఈ జాబ్కి తగదు కాబట్టి నేను ఉన్నతమైన, దేవుడు అంటున్నాడు అక్కడే ఉండు, నేను చెప్పేంత వరకు అక్కడే ఉండు. ఈరోజు మనకు కూడా చెప్తున్నాడేమో ఇక్కడే ఉండు, డోంట్ టేక్ అనదర్ స్టెప్ అన్నప్పుడు మనం ఏమంటే వి ట్రై టు గో అహెడ్ ఆఫ్ గాడ్. దేవుని కంటే ముందుకు వెళ్ళి భయంకరమైన నష్టాన్ని, భయంకరమైన బాధని కొని తెచ్చుకుంటాం. ఎన్నో ఆశీర్వాదాన్ని దేవుడు హీ హ్యాస్ పుట్ ఇట్ రెడీ, మన ముందు ఇక్కడ ఎదురుగా పెట్టాడు.
ఆ ఎదురుగున్న ఆశీర్వాదాన్ని కూడా పొందుకోలేని వారు ఉన్నాం. ఎందుకంటే వీఆర్ రన్నింగ్ అహెడ్ ఆఫ్ గాడ్. దేవుని కంటే ముందుగా వెళ్ళి దేవుడు రెస్ట్, వెయిట్, ఉండు, నిలకడగా ఉండు, ఇక్కడే ఉండు అని అంటే వినకుండా, లోబడకుండా వెళ్తున్నాం. కాబట్టే నష్టము, శాపం. ఈరోజు దేవుడు ఏం చెప్పి ఉన్నాడండి, ఈరోజు మిమ్మల్ని ఆ వివాహంలో ఉండు అని అంటే, లేదు నేను విడాకులు ఇచ్చేస్తాను, నా వల్ల అవ్వదు, లేదు ఓడ్చుకో, సహించుకో, భరించుకో అని అంటే నా వల్ల అవ్వదు, ఐ గో, నేను నా సొంతంగా నేను స్వేచ్ఛగా జీవిస్తాను. ఈ భర్త పోరు నేను పడలేను, ఈ భార్య పోరు నేను పడలేను, ఈ బిడ్డలు నాకు వద్దు, ఐ వాంట్ టు గో. గాడ్ ఇస్ సేయింగ్ వెయిట్, వెయిట్. ఈ రోజు ఉన్నంత మాత్రం రేపు మారదనే ఎటువంటి గ్యారంటీ లేదు. ఈరోజు ఒకవేళ వాళ్ళు కఠినంగా ఉన్నారేమో, రేపు సాధులుగా అవుతారేమో, హృదయం మార్చబడుతుందేమో. వెయిట్ అని అంటే మనం అంటంలో వారు మారనే మారరు. ఎంతమంది లోకంలో ఉన్న వారందరూ మారుతారు, కానీ ఈ మనిషి మాత్రం మారడానికి స్టాంప్, బిరుదు ఇచ్చేస్తుంటాం కదండి. దేవుడు అంటున్నాడు రెస్ట్, వెయిట్, వెయిట్ అంటిల్ మై వర్డ్ కమ్స్, వెయిట్ అంటిల్ మై వర్డ్ కమ్స్.